సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ళు కొత్త దారుల్లో అమాయకులను బురిడి కొట్టిస్తూ ఉన్నారన్నమాట. తాజాగా పెట్రోల్ బంకు కొనుగోలు చేస్తామంటూ నమ్మబలికి ఒక వ్యాపారి నుండి వేల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పరిధిలో వెలుగు వచ్చింది. పోచారం ఐటీ కారిడార్ రాణా పరిధిలోని కుర్రమూల వైభవ్ గ్రీన్ హోమ్స్లో నిర్వహించే హరికృష్ణ అనే వ్యక్తి పెట్రోల్ బంకు సేల్స్ సర్వీసెస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సో ఈ నెల 17వ తేదీన ఆయనకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతల వ్యక్తి తాను కునాల్ చౌదరి అని పరిచయం చేసుకున్నాడు. తాను దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి మాట్లాడుతున్నాడని, తమకు ఒక పెట్రోల్ బంకు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉందని నమ్మబలికాడు. సో దీంతో హరికృష్ణ తన వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఫోటోలు, అదేవిధంగా కొటేషన్ వివరాలు వారికి వాట్సాప్ ద్వారా పంపించారు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీన కుల్దీప్ సింగ్ అనే మరో పేరు వ్యక్తి ఫోన్ చేశారన్నమాట. తాను అకౌంట్ ఆఫీసర్ అని పరిచయం చేసుకున్నాడు. పెట్రోల్ బంక్ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగాలంటే ముందుగా వెండర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందుకు గాను కొంత రుసుము చెల్లించాలని హరికృష్ణను కోరారు. సో నిందితుల మాటలను నిజమని నమ్మిన హరికృష్ణ వారు అడిగిన వెంటనే వెండర్ రిజిస్ట్రేషన్ కోసం 5,000 ఆన్లైన్ ద్వారా పంపించారన్నమాట. ఆ తర్వాత మరిన్ని సాంకేతిక కారణాలు చెబుతూ నిందితులు వెంటనే మరో 49,995 రూపాయలు పంపాలని ఒత్తిడి చేశారు. ఆ మొత్తాన్ని కూడా పాపం బాధితుడు చెల్లించి తర్వాత నిందితులు ఆగకుండా మళ్ళీ ఇంకో 50,000 పంపాలని పదే ఫోన్ చేయడం ప్రారంభించారు. సో దీంతో వరుసగా డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన హరికృష్ణ తను సైబర్ నేరగాల చేతిలో మోసపోయాలని గ్రహించారు. మొత్తం మీద సుమారు 55,000 వరకు నష్టపోయిన బాధితుడు వెంటనే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారన్నమాట. అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ప్రభుత్వ సంస్థల నుండి లేదా పెద్ద కంపెనీల నుండి మాట్లాడుతున్నామని చెబితే వెంటనే నమ్మకూడదని చెప్తా ఉన్నారు. ఇటువంటి రిజిస్ట్రేషన్ల పేర్లతోనైనా ముందస్తు డబ్బులు అడిగితే అది మోసమును గ్రహించాలని చెప్తా ఉన్నారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు అవతల వ్యక్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తా ఉన్నారు. సైబర్ నేరగాలకు గురైన వారు వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. చూశారు కదా, ఇది ఎంత ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి మోసాలు మీకు కూడా జరగవచ్చు, ఇటువంటి కాల్స్ మీకు కూడా రావచ్చు. అటువంటి సమయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. వారి యొక్క వివరాలు మీరు చాలా తెలివితేటలుగా మాట్లాడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది అవతల వాళ్ళు నిజంగా మిమ్మల్ని మోసం చేయడానికి కాల్ చేశారా, లేదా నిజంగా మీకు హెల్ప్ చేయడానికి చేశారా, లేదా నిజంగా మీతో ఒరిజినల్గా వ్యవహారాలు మాట్లాడడానికి చేశారని మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.